అనుకుని ఉంటే అది వజ్రముగా మారదు. హల్లెలూయా. రాయి నాకేందుకు కష్టాలు వచ్చినాయి అనుకుంటే అది బంగారంగా మారదు. హల్లెలూయా. కరిగించేటప్పుడు రాయి క్వార్ట్స్ అనేటువంటి ఒక రాయి నుంచి బంగారం తీయబడుతుంది. అది నాకెందుకు కష్టాలు వచ్చినాయి, నాకే ఎందుకు సుత్తి దెబ్బలు పడతా ఉన్నాయి, నాకే ఎందుకు ఎదురు దెబ్బలు పడతా ఉన్నాయి, నాకే ఎందుకు గోడ దెబ్బలు పడతా ఉన్నాయి అని అనుకుని ఉంటే అది మేలిమి బంగారము కాదు. హల్లెలూయా. శోధనలను చేయించుటకు శక్తిమంతుడు మన పక్షమునగా ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి ఒకసారి యోబు గ్రంథం చూద్దాం. యోబు గ్రంథం 23వ అధ్యాయం 10వ వచనం. యోబు గ్రంథం 23వ అధ్యాయం 10వ వచనం. నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణము వలె కనబడుదును. హల్లెలూయా. యోబు చెప్తా ఉన్నాడంటే ఏం చెప్తా ఉన్నాడంటే ఆయనను శోధించిన తరువాత నేను సువర్ణము వలె కనబడుదును. హల్లెలూయా. ఈరోజు ఈ కష్టాలు ఉన్నాయనుకుంటున్నావా? ఈ కష్టాలు కొద్ది కాలం మాత్రం. హల్లెలూయా. ఎలాగైతే చూడండి యాకోబు ఎన్ని రోజులు ఉన్నాడు అక్కడ లాబాను దగ్గర అంటే దాదాపు 7-14 తర్వాత కొన్ని సంవత్సరములు అక్కడ దాదాపు ఒక 20 years 19 years అలా ఉన్నాడు. మన మోసేను చూస్తే 40 సంవత్సరాలు ఉన్నాడు. ఒకవేళ నీకు వస్తున్నటువంటి పరిస్థితి అన్ని రోజులు కాదులేండి. హల్లెలూయా. దేవుడు అతి త్వరలో నీ కష్టాలను తీసివేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. మీరు అనుకుంటా ఉన్నారు అన్ని రోజులు మేము వెయిట్ చేయాలా, అంత పడతాలే దేవునికి టైము అని అనుకుంటా ఉన్నారా? కాదు కాదు. దేవుడు కూడా ఎలాగంట ఆయన ఎప్పుడైతే బాప్తిసం తీసుకుని ఆ నీటిలో నుంచి పైకి లేచిన వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు పావురములే వచ్చి ఏమంటున్నాడు అంటే ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. హల్లెలూయా. అన్న వెంటనే యేసయ్య ఆనందంతో లేడండి. యేసయ్య ఆనందంతో లేడు. సాతాను చేత అరణ్యంలోనికి త్రోసుకొని పోబడ్డాడు. అక్కడ ఆయన బలము కలిగి ప్రభావం కలిగి శక్తిని కలిగి 40 రోజుల తర్వాత వచ్చినప్పుడు శోధించబడతా ఉన్నాడు. ఎవరి చేత? సాతాను చోటు. హల్లెలూయా. శోధనను జయించుటకు మనకేం కావాలా? శక్తి కావాలి. హల్లెలూయా. శోధనలు వస్తాయి. హల్లెలూయా. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటి నుండి నీ దేవుడిని యెహోవా విడిపించును. హల్లెలూయా. ఎవరు విడిపిస్తారు? దేవుడు. ఎందుకంటే ఆయన మన పక్షంగా యుద్ధం వచ్చేస్తూ ఉన్నటువంటి దేవుడు. హల్లెలూయా. అందుకే దేవుడు కూడా ఇలాగ మాట్లాడుతూ ఉన్నాడు. యోహాను సువార్తలో ఏమని మాట్లాడుతానంటే అందుకే ఆయన వచ్చాడు శోధన జయించడానికి, ఆయనను గ్రహించలేక ఉన్నాడు. అయితే యోహాను సువార్తలో 2వ అధ్యాయము, యోహాను సువార్త 6వ అధ్యాయం 38వ వచనం. ఆయన గ్రహించలేక ఉన్నాడు. 26వ అధ్యాయం 38వ వచనం. 6వ అధ్యాయము 38వ వచనం. నా ఇష్టమును నెరవేర్చుకున్నటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని ఆయన నాకు అనుగ్రహించిన దానిని అంతటిలో నేనేమియు పోగొట్టుకొనక అంత్య దినమున దానిని నేర్పుటలో నన్ను పంపిన వాని చిత్తమునై ఉన్నది. కుమారుని చూచి ఆయన యందు విశ్వాసముంచు ప్రతి వాడును నిత్య జీవము పొందుటలో నా తండ్రి
చిత్తము. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని చిత్తం ఏమన్నదంట? కుమారుని ఏం చేయాలి? విశ్వసించడం, నమ్ముటలో. ఈరోజు దేవుడు నీకు ఏం చేయాలనుకుంటున్నాడు అది నీవు నమ్మాలి. హల్లెలూయా. హల్లెలూయా. సమస్తమును మనకు దేవుడు ఎక్కడ ఉంచాడు తెలుసా? విశ్వాసంలో దేవుని యొక్క చిత్తాన్ని పెట్టాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని చిత్తం ఎక్కడ ఉందంటే ఈరోజు నువ్వు విశ్వసిస్తున్నటువంటి ఆ యొక్క తండ్రిని ఎంతగా విశ్వసిస్తున్నావో, ఎంతగా నమ్ముచున్నావో అందులోనే నీ స్వాస్థ్యం ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. అందులోనే మన శక్తి ఉంది, అందులోనే మన బలం ఉంది. హల్లెలూయా. అందులోనే మన సమస్తము ఉంది. హల్లెలూయా. ఎంతవరకు అయితే నువ్వు నమ్మగలుగుతావో అంతలోనే నీకు ప్రభావం కలిగినటువంటి శక్తిని దేవుడు విడుదల చేస్తాడు. హల్లెలూయా.